ప్రభునందు ప్రియులారా, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులకు, చక్కని మాటలు మనకు అందించినటువంటి జేమ్స్ గారికి, వచ్చినటువంటి ఆత్మీయులకు, దూర ప్రాంతం నుంచి ఈ యొక్క సభలను వీక్షిస్తూ బలపడుచున్నటువంటి ప్రియులందరికీ కూడా మహాదేవుడైన నిత్యుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ఈ రెండవ రోజు, ఈ రెండవ వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధురైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మేమందరము కలిసి ఈ రెండవ రోజు కూడా ఈ సభలో మీ వైపు చూచుటకు, ప్రార్థన చేయుటకు, మీ ఆత్మ సహాయం నర్తించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మేము ధ్యానించబోచున్నామో వాటిని మాకు అనుగ్రహించి తండ్రి, మా వినికిడిలో మాకెంతో ప్రయోజనకరముగా ఉండలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు మరియు నిత్యుడు అన్న ఈ రెండు ప్రాముఖ్యమైన సంగతులను మనము నిన్నటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. మరొక్కసారి మన ధ్యానంలో దృఢపరుచుకొనుచున్నాం. ఒక వచనాన్ని అందరూ కలిసి తీయవలసిందిగా మనవి చేస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 3 వచనములు చూద్దాం. మొదటి 3 వచనములు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే. ఆగుదాం. ఎవరైనా పేరు యెహోవా. యెహోవా అంటే ఎవరు? ఈ వచనంలో అక్కడే ఉందిగా, దేవుడు. నీ దేవుడనైన యెహోవాను నేనే. మాట్లాడుచున్న ఆయన యెహోవా. పేరు చూశారుగా. ఆయన దేవుడు అని కూడా అక్కడే ఉందిగా. అది మనసులో ఉంచుకుందాం. తర్వాత, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. అడుగుతున్నాను, ఈ వచనం ప్రకారంగా ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలికి రప్పించిన ఆయన పేరేమిటి? ఆ వచనం ప్రకారంగా చెప్పండి సభ అందరూ. యెహోవా. ఆ యెహోవా ఎవరు? ఆ వచనంలో ఉంది, దేవుడు. నిత్యుడేనా? మధ్యలో ఎప్పుడు అలా పుట్టుకొచ్చినవాడా ఈయన? నిత్యుడేనా? నిత్యుడే. దాదాపుగా బుద్ధి, జ్ఞానము, తెలివి ఉన్న ఎవరు కూడా ఇక్కడున్న యెహోవా దేవుడు కాదు అనరు, ఇక్కడున్న యెహోవా నిత్యుడు కాదు అని కూడా అనరు. అంతేనా? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి వెలుపలకు రప్పించినటువంటి దేవుని పేరేమిటి అని అడిగితే అక్కడ యెహోవా అనుంది. ఆ యెహోవా ఇంతకెవరు అని అడిగితే అక్కడ దేవుడు అనుంది. ఆ యెహోవా అనే దేవుడు మళ్ళీ ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించిన యెహోవా అన్న ఆయన దేవుడు మాత్రమేనా, నిత్యుడు కూడానా అని ఇంకొకసారి సభను అడుగుతున్నాను. వేదిక మీద ఉన్న సేవకులందరూ ఒప్పుకుంటారా? ఇశ్రాయేలు ప్రజలను
ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన ఇక్కడ ఈ వచనం ప్రకారంగా యెహోవా అనే దేవుడు దేవుడు అండ్ నిత్యుడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒకవేళ ఈయన దేవుడు కాదు నిత్యుడు కాదు అన్నారనుకోండి, ఈయన దేవుడు కాదు నిత్యుడు కాదు అన్నారనుకోండి, మీ స్పందన ఏమిటి? అవునా, ఇది నిజమా, ఉండొచ్చేమో అని అంటారా? ఏ ఊరు మంది అని అడుగుతారా? ఏ ఊరు సార్ మంది? ఏమైనా కొంచెం చదువుకున్నారా? అదేమైనా ఇప్పుడు ఉపయోగపడుతుందా నీకు? నువ్వు చదువుకున్న చదువు ఏమైనా ఉపయోగపడుతుందా అని అడగాలి. వెరీ గుడ్. చెబుతున్నానుగా, బుద్ధున్నోడెవడు ఈ వచనం ప్రకారంగా అది చదివిన తర్వాత ఇక్కడున్న యెహోవా ఐగుప్తు, ఇక్కడున్న యెహోవా అన్న ఆయన్ని నిత్యుడు అనొచ్చు, ఇక్కడున్న యెహోవా అన్న ఆయనను ప్రభువు అని కూడా అనొచ్చా? చెప్పండి, ఇక్కడున్న యెహోవా అన్న ఆయన్ని ప్రభువా అనొచ్చా? ఓ రైట్. దేవుడు నిత్యుడు ప్రభువు, దేవుడు నిత్యుడు ప్రభువు. ఈయన పేరేమిటి ఇక్కడ? యెహోవా. ఇప్పుడు బైబిల్లో ఇంకొక వచనాన్ని చూద్దాం. యూదా పత్రిక అని క్రొత్త నిబంధనలో ఉందిగా, ప్రకటన గ్రంథం కంటే ముందు కనబడే చిన్న పత్రిక యూదా పత్రిక. అందరూ తీద్దాం. 1వ అధ్యాయం ఉంటుంది, 5వ వచనము చూద్దాం. 5వ వచనము, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చెయ్యగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఇది హిస్టరీ. ఎక్కడున్న హిస్టరీ? ఏ చరిత్ర మాట్లాడుతున్నారు యూదా గారు? నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఆ కాండాలలో ఇశ్రాయేలీలను గూర్చిన ఏ చరిత్ర అయితే ఉందో అది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చెయ్యగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. రక్షించడం అంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు రక్షించడం అంటే వెలుపటికి రప్పించడమేనా? చెప్పండి. రక్షించడం అంటే ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడమేనా? ఎస్. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను వెలుపలికి రప్పించిన ఆయన పేరేమిటి నిర్గమకాండంలో? యెహోవా. మళ్ళీ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను రక్షించిన ఆయన పేరేమిటి నిర్గమకాండంలో? యెహోవా. నిర్గమకాండంలో ఆ యెహోవా అన్న ఆయనని ఏమని చెప్పాడు? నిర్గమకాండములోనే దేవుడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, ఎవరు? నిత్యుడు. ఆయన నిత్యుడు మాత్రమే కాదు, ఎవరు? ప్రభువు. సో యూదా పత్రికలో 5వ వచనములో ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించెను అన్న మాటలో అక్కడున్న ప్రభువు పేరు నిర్గమకాండములో ఏమిటి? యెహోవా. అక్కడున్న యెహోవానే ఇక్కడున్న ప్రభువు, ఇక్కడున్న ప్రభువే అక్కడున్న యెహోవా. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. అక్కడున్న యెహోవా అయినా ఇక్కడున్న ప్రభు అయినా దేవుడేనా? అందరు గట్టిగా, దేవుడే. అక్కడున్న యెహోవా అయినా ఇక్కడున్న ప్రభు అయినా నిత్యుడేనా? నిత్యుడే. మళ్ళీ అక్కడున్న యెహోవా అన్న ఆయన ఇక్కడున్న ప్రభు అన్న ఆయన ప్రభువేనా? ప్రభువే. యూదా పత్రిక అన్నది మనకు తెలుగులో ఉంది, తెలుగులో ప్రభువు అని ఉంది. ఇదే వచనం ఇంగ్లీష్లో చూస్తే ప్రభువు అన్న చోట ఏముందో స్క్రీన్ మీద చూద్దాం. అక్కడ చూడండి, స్క్రీన్ మీద ఏం పేరుందమ్మా? చదవండి.
ఐగుప్తు నుండి ప్రజలను రక్షించిన ఆయన పేరు, చదవండి గట్టిగా, వినపడట్లా? ఇంకొకసారి, అస్సలు వినపడట్లా. జీసస్. ఇంగ్లీష్లో ఎన్ని వర్షన్స్ అక్కడ జీసస్ అని రాసాయో స్క్రీన్ మీద చూపిస్తాడు చూడండి. స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఇంగ్లీష్ వర్షన్స్ అన్నిటిలోనూ తెలుగులో ప్రభువు అని ఉన్న చోట ఇంగ్లీష్లో జీసస్ అనే ఉంటుంది. ఇప్పుడు నన్ను చూపించు. ఇంగ్లీష్లో జీసస్ ఉన్నంత మాత్రాన మనం ఎందుకు జీసస్ అని ఒప్పుకోవాలి? ఎందుకంటే యూదా గారు పత్రిక రాసింది ఇంగ్లీష్లో కాదుగా, ఒరిజినల్గా. యూదా గారు ఈ పత్రిక ఒరిజినల్గా రాసింది ఇంగ్లీష్లోనూ కాదు, తెలుగులోనూ కాదు. ఏ భాషలో? గ్రీకు భాషలో. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో. ఇప్పుడు అదే వచనాన్ని గ్రీకు భాషలో ఒరిజినల్గా యూదా గారు ఏమని రాశాడో, చూపిస్తాడు, చూద్దాం. ఆన్ ద స్క్రీన్, జూమ్ ఇట్. తెర మీద మీకు యూదా పత్రిక, అక్కడ నుంచి చూపించి పైన, ఇంకా పైకి, రైట్. యూదా పత్రికలోని 5వ వచనంలో మీకు గ్రీకు భాషలో కనబడుతుంది, బాక్స్లో చూపిస్తున్నాడు. యూదా గారు ఒరిజినల్గా వ్రాసింది ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన ఆయన పేరు క్రొత్త నిబంధన ప్రకారంగా యేసు అంటున్నాడు. చూపించినాను. తెలుగులో ఆ యేసుని ఏమని సంబోధించాడు ఇక్కడ? ప్రభువు. తప్పేం కాదే. యేసు అన్న ఆయన ప్రభువు కాదు? యేసు అన్న ఆయన ప్రభువు కాదు? యూదా అన్న ఈ రచయిత ఒరిజినల్గా వ్రాసింది. ఇప్పుడు ప్రభువు అన్న చోట నేను ప్రూఫ్స్ చూపించాగా, ఎవిడెన్స్లు చూపించానుగా. ఇప్పుడు యూదా పత్రికలోని 5వ వచనంలో ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన ఆయన పేరు ఏమని పెట్టుకోవచ్చు? ప్రూఫ్ చూపించాను. పేరు చెప్పండి ఇప్పుడు. యేసు. ఇప్పుడు యేసు అని పెట్టి చదవండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చెయ్యగోరుచున్నదేమనగా, నెక్స్ట్ చదవండి, యేసు ప్రభు అని కూడా కలిపి చదవండి. ఇప్పుడు యేసు ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఏం చేశాడు? నాశనము చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులో నుండి ప్రజలను వెలుపటికి రప్పించిన ఆయన పేరేమిటి? పాత నిబంధన ప్రకారంగా నిర్గమకాండం యెహోవా, యూదా పత్రిక ప్రకారంగా యేసు. అంటే క్రొత్త నిబంధనలో యేసు అన్న పేరుతో మనకు కనబడే ఆయన పాత నిబంధనలో ఏ పేరుతో కనబడుచున్నాడు చెప్పండి? యెహోవా. నేను ఏ అధ్యాయం చూపించాను నిర్గమాకాండంలో? 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయంగానే ఏ ఆజ్ఞలు గుర్తుకొస్తాయి మనకు వెంటనే? 10 ఆజ్ఞలు. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మోషే గారికి ఆజ్ఞలు వివరించి చెబుతున్నది అక్కడెవరు? పేరు యెహోవా. యూదా గారు ఏమని కన్ఫర్మ్ చేస్తున్నాడు? యేసు ప్రభు. ఆనాడు మోషే గారితో మాట్లాడింది, ఆనాడు మోషే గారికి సెలవిచ్చింది నిత్యుడైన యెహోవా దేవుడు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అన్న పేరుతో కనబడుచున్నాడు. ఎవడు చెప్పగలడు ఆయన నిత్యుడు కాదని? నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఉన్న ఆయనను నిత్యుడు కాదంటే అప్పుడను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదని, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదని చెబుతూ అక్కడున్న యెహోవా నిత్యుడు అంటావా? బైబిల్ రచయితలు నిలబెట్టేస్తున్నారు.
మీలో ఎంతమందికి అర్థమైంది? నిర్గమకాండము 20, యూదాపత్రిక 5వ వచనం. ఆయన నిత్యుడు కాదు అన్నవారు మీకు తారసపడితే ఈ వచనాలు ముందు పెట్టి వివరించమని చెప్పండి. వాళ్ళు ఏం చెప్పినా కథలే అవుతాయి అవి. వాళ్ళు ఏం చెప్పినా కవరింగ్ స్టోరీలే అవుతాయి అవి. ఆధారాలతో మాట్లాడుతున్నా. కొందరు మనకు తెలుగు సరిపోతుంది కదండి, వేరే భాషలు ఎందుకండి అని అంటారు. ఒక చిన్న మాట అడుగుతాను. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనుందా? అల్లాడుచుండెనంటే ఏంటి మీనింగ్? ఇంతమంది తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అల్లాడుచుండెనంటే మీనింగ్ ఏంటి? అల్లాడుట. వేదిక మీద ఎనిబడి మామూలుగా వాడుక తెలుగు భాషలో అల్లాడడాన్ని ఎలా వాడతాం? ఈ ఎండలకు చెప్పండి, పోతున్నాను, అప్పులతో అల్లాడిపోతున్నాను, ఈ జ్వరముతో నేను అల్లాడిపోతున్నాను అనమా? కొంతమంది ఈ అర్థాన్ని తీసుకొని అల్లాడడం అంటే బాధపడడం. కొంతమంది బైబిల్ బోధకులు అల్లాడుట అనగా మన వాడుక తెలుగులో బాధపడుట గనుక అక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండేనంటే ఏమని వ్యాఖ్యానించారో చెప్పనా? దేవుని ఆత్మ అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు చాలా బాధపడుచు జలముల పైన తిరుగుచున్నాడు. లేదా పరిశుద్ధాత్ముడు అల్లాడిపోచున్నాడు అంటే చాలా బాధపడుచున్నాడు. ఎందుకు బాధ అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏ సృష్టి అయితే చేయబడిందో ఆ సృష్టి కంటే ముందు, ఆదికాండం మొదటి అధ్యాయం కంటే ముందు ఆల్రెడీ దేవుడు వేరే సృష్టిని చేశాడు. అందులో కూడా మానవులను కలుగజేశాడు. ఆ మానవులు నోవాహు గారి తరములో ఎలాగైతే జనాలు పాపం చేశారో అలాగనే వాళ్ళు పాపం చేయగా దేవుడు భూమిని నాశనం చేస్తే ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను మారిపోతే ఆ భూమి స్థితిని చూసి దేవుని ఆత్మ అల్లాడుచుండేనని ఎంత బాగా అల్లేశారో. ఎందుకో చెప్పనా? వాళ్ళు తెలుగు దగ్గరే ఆగిపోయారు కనుక. అదే విషయాన్ని పెద్దలు, తండ్రి సమానులు ఒకానొక సమయంలో డాడీ గారు వివరిస్తూ, అల్లాడుచుండెను అంటే బాధపడడం కాదు నాయన, హావరింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, మనం చూడాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తండ్రి గారి క్రింద ఒక ఆయన డిప్యూటీ డైరెక్టర్ అనే హోదాలో ఉంటూ గత 3 సంవత్సరాలుగా నా పేరెత్తి మాట్లాడొచ్చు ఇదే కర్నూలు జిల్లాలో పలు చోట్ల తెలుగు బైబిల్తో మనకు పని సరిపోతుంది, ఈయనేమో అంటే ఇంగ్లీష్కి వెళ్తాడా అంటే మూల భాషలోకి వెళ్తాడు అని మాట్లాడచ్చు. సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు. ఆయన బాధ ఏంటంటే యేసుప్రభు నిత్యుడు కాదు, అది పాయింట్. నేను పేరు చెప్పను, ఆయన నా పేరు ఎత్తినప్పటికీ 3 సంవత్సరాలుగా నా ఊరు పేరు ఎత్తుతున్నాడు, నా ఊరు 2 ఎత్తుతున్నాడు. నేను ఎందుకంటే ఆయన పైనున్న వారితో, వారి మీదున్న గౌరవముతో ఎందుకు ఈ పబ్లిక్లో ఇవన్నీ ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అని స్పందించట్లా. కాకపోతే అది కొంచెం రోజు రోజుకి బార్డర్ దాటుతుంది. ఇంతకుముందు కూడా అదే తండ్రి గారి దగ్గర పనిచేస్తున్న మరొక ఆయన నా ఫోటోలు పెట్టి ఇలానే మాట్లాడుతుంటే అప్పుడు కూడా నేను చేసింది ఏంటంటే, నాతో పాటు తోటి సేవకుడైనటువంటి షేక్ ప్రభు కిరణ్ గారితో
ఆ తండ్రి గారి దగ్గర ఉన్నటువంటి మరొక డిప్యూటీ డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేయించి, పలానా వ్యక్తి ఇలా ఫోటోలు వేసి మాట్లాడుతున్నాడు, ఎందుకు రచ్చలు, ఏదనుంటే మాట్లాడుకుందామని చెప్పండి అంటే, ఆ డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్పినా ఆయన వినలేదు. అప్పుడు ఆయనకు మనం ఇచ్చిన ఆఫర్ ఏందని అడిగితే, సరే మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కనుక పైనుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి, అఫీషియల్గా అధికారికంగా మీరు ఏ యూనివర్సిటీలో అయితే ఉన్నారో ఆ యూనివర్సిటీ తరపున అధికారికంగా నిలబడండి, ఎందుకంటే మీరు అందులో పెద్ద హోదా కలిగిన వారు కదా అని. ఆయన తెచ్చుకోలేకపోయాడు. మీరు తెచ్చుకుంటే మాట్లాడతామని చెప్పాం. మరి ఆయన ఎందుకు తెచ్చుకోలేకపోయాడో, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. ఈరోజు ఈ గౌరవ డిప్యూటీ డైరెక్టర్ గారు హైదరాబాదులో ఉన్న ఆయనని నా గురించి మాట్లాడాడు, పేరు పెట్టి. నేను మంగళగిరి అనే ఊరు పేరే చెప్తున్నాను, ఇంకా పేరు చెప్పట్లే, వ్యక్తి పేరు. దట్టు ఈ మధ్య కొంచెం ఆయనకు ఆరోగ్యం బాగలేదని కూడా నేను విన్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన కూడా చేద్దాం ఆయన కోసం. అయితే నేను కూడా ఆయనతో ప్రేమతో చెబుతున్న మాట ఏంటని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో పుట్టాడు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఒక సభలో మాట్లాడుతూ నన్ను ప్రస్తావిస్తూ, నేను డిబేట్కి రెడీ, మీరు డిబేట్ అరేంజ్ చేస్తే నేను రెడీ అన్నట్టుగా అక్కడున్న కన్వీనర్ గారితో చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. నేనేమంటానంటే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ దాట్. కాకపోతే మీరు కొంచెం పెద్దల దగ్గర నుంచి అధికారికంగా లెటర్ తెచ్చుకోనో లేకపోతే వాళ్ళ ప్రకటనతోనో మీరు నిలబడితే నేను సంతోషంగా మీతో మాట్లాడడానికి నేను సిద్ధం. రెండో మాట, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, మళ్ళీ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, మూడోసారి పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, ఆ ఆర్గ్యుమెంట్ని మీరు లెక్క పెట్టుకోండి, కరెక్ట్గా 2 నిమిషాలలో తిప్పి కొడతాను. 2 minutes, 2 నిమిషాలు. 2 నిమిషాల కంటే నేను ఒక్క క్షణం ఎక్కువ తీసుకున్నా నేను గెలిచినా ఓడిపోయినట్టే. ఈ మాట అంటున్నానంటే ఈ సబ్జెక్ట్ పైన నాకు ఎంత దమ్ము ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. కన్వీనర్ గారైన సోమయ్య గారు, మీరు ఎక్కడున్నా ఒకసారి రండి. సోమయ్య గారు అంటే క్రీస్తు దైవత్వముపై, నిత్యత్వముపై ఎంత రోషము కలిగి మేము ఉన్నామో మీకు అర్థం కావాలి. సభకు పేరేమో క్రీస్తు సువార్త సభలు, పేరేమో క్రీస్తు విజ్ఞాన సభలు. ఆయనకు రావాల్సిన ఘనత మాత్రం రాదు. సోమయ్య గారు ఇందాక మాట్లాడడం మీరు విన్నారో లేదో, ఈ సభలు పెట్టడానికి ఒకే ఒక కారణం, నా దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, నాకు బాధ అన్నాడు. ఈయన ఎవరో చెప్పనా? ఈయన నాకెంత క్లోజో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడుచున్న యూనివర్సిటీ పెద్దలకు ఈయన చాలా క్లోజ్, అది మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం చెప్పనా, సోమయ్య గారికి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నేను మాట్లాడుచున్న యూనివర్సిటీలోని జాయింట్ డైరెక్టర్ గారితోనూ నాతోనూ కలిపి ఒక మీటింగ్ చేయాలని. అవునా కదా చెప్పండి? అవునండి. మా ఇద్దరిని మీరు డేట్లు అడిగారా లేదా చెప్పండి? జాయింట్ డైరెక్టర్ గారిని డేట్లు అడిగారా? అవును. ఈ విషయం నాకు ఈయన చెప్పలా, నాకు జాయింట్ డైరెక్టర్ గారే చెప్పారు. మన ఇద్దరితో మీటింగ్ పెట్టించాలని పలానా సహోదరుడు అడుగుతున్నాడు, వీలు చూసుకొని మనము మీటింగ్ చేద్దాం, కలిసి వాక్యం పంచుకుందామని ఆయన అన్నారు. 2-3 సార్లు నేను ఆ గౌరవ జాయింట్ డైరెక్టర్ గారితో నేను అనింది ఏంటంటే, అన్న క్రీస్తు నిత్యత్వంపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి మీ ఆలోచనలతో విభేదిస్తున్నాయి, ఒకసారి మనం కలిసి మాట్లాడుకోవాలి. ఓ ఖచ్చితంగా. ఆ యూనివర్సిటీలో మరొక అన్నగారు ప్రభువును నిద్రించారు, మీకు తెలుసు. ఆయన నిద్రించడం కంటే ముందు నుంచి నేను మాట్లాడుతున్నాను వారితో.
మనం కలిసి మాట్లాడుకోవాలి అని. మాట్లాడదాం ఖచ్చితంగా. వారితో నేను ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఈ విషయం ప్రస్తావించాను, క్రీస్తు నిత్యత్వమును మనం ఖచ్చితంగా దీని విషయమై మాట్లాడుకోవాలి అని. అలాగే ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నేను వారితో ఈ విషయం ప్రస్తావించాను. అంటే మనం ఎంత ఓపెన్గా ఉన్నామన్న సంగతి సభాముఖంగా, అంటే ఈయన ప్రత్యక్ష సాక్షి కనుక, అందుకే ఆయన నిలబెట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ 3 ఏండ్ల నుంచి ఈ సదరు సహోదరునికి నేను ఎందుకు స్పందించట్లేదనంటే, ఇది కాదు విధానం. వారి పెద్దలతో వారి పెద్దలతో నేను గౌరవంగా మాట్లాడచ్చు, వారి కింద ఉన్నటువంటి వారితో చూసుకుందాం అంటే బాగోదు కనుక, అది సంస్కారం కాదు కనుక, ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇదే కర్నూలు నుంచి పలుసార్లు కొంతమందికి నా దృష్టికి ఇది తీసుకొని వచ్చిన నేను దాన్ని లైట్కి తీసుకున్నాను. కారణం, ఏదో ఒక రోజు పెద్దలతోనే ఏదైనా టైం కుదిరినప్పుడు మాట్లాడాలి. లేదు నేనే మాట్లాడతానంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అట్ ఆల్, మోస్ట్ వెల్కమ్. నేను దానికి ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. అన్నగారు నాతో అన్నింది, జాయింట్ డైరెక్టర్ గారు అన్నది, యేసుప్రభుని మేము దేవుడు అంటాము, నువ్వు దేవుడు అంటాం కదా, మన ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అని అడిగారు ఆయన నన్ను. దేవుడు అనడంలో కాదు వ్యత్యాసము, నిత్యుడు అనడంలో వ్యత్యాసం ఉంది. ఇటర్నిటీ గురించి కూడా మనం ఆలోచన చేయాలి అని నేను పెట్టిన ప్రపోజల్ అది. అందుచేత యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో పుట్టాడనే ఆ వాదన నేను కాదు, నేను ఎవరిని నిలబెట్టినా 2 నిమిషాల్లోనే వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇది మరొక విషయం. నేను మాట్లాడితేనే 2 నిమిషాలు అనుకోకండి, నేను ఎవరిని నిలబెట్టినా 2 నిమిషాలే. అంటే అది ఎంత పసలేని వాదనో మీకు అర్థం కావాలి, ఆయన నిత్యత్వం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ మై సైడ్, ఐఎమ్ వెరీ క్లియర్. నాకేమైనా మళ్ళీ గుర్తొస్తుందేమో, కొంచెం ఆగండి, ఇక్కడే కూర్చోండి. సోమయ్య గారు చాలా మంచి వ్యక్తి, వారి సహోదరులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు నాకంటే అక్కడే క్లోజ్ ఎక్కువగా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీటింగ్ జరుగుతాయని ఫోన్ చేసి చెప్పాడు ఆ అన్నగారికే, ఈరోజు నుంచి మీటింగ్స్ జరుగుతున్నాయన్న. అంటే అంత ఏమంటారు దాన్ని, కల్మషం లేని వ్యక్తి. ఒకరోజు రండి, మళ్ళీ గుర్తొచ్చింది ఇక్కడ. మీరు జాయింట్ డైరెక్టర్ గారికి ఈ మీటింగ్లు జరుగుతున్నాయని చెప్పారా లేదా? వెరీ గుడ్. ఆయన నా గురించి ఏం చెప్పాడు? తమ్ముడిని అడిగినట్టు చెప్పమన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా మేము ఎంత గౌరవప్రదంగా మేము మాట్లాడుకుంటామని? కాకపోతే అభిప్రాయాలు వేరు కొన్ని విషయాల్లో. మళ్ళీ ఏమైనా గుర్తు రావచ్చు, ఇది చెప్పలేనిది అంతే. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ కిందున్న వాళ్ళు ఇవన్నీ తెలియకుండా ఎగిరెగిరి పడుతుంటే నా సంస్కారం అడ్డొస్తుంది వారిలా మాట్లాడడానికి, వారిలా స్పందించడానికి. వారి పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను నేను. ఆ ట్రాన్స్లేషన్ అప్పుడు ఎన్నిసార్లు ఇలాంటి థియలాజికల్ డిస్కషన్స్ జరిగాయో నాకు తెలుసు, వారికి తెలుసు. తెలుగులో ఇలా ఉంది, ఆ తెలుగులో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో లేదు. ఎన్ని మార్లు మాట్లాడాను అవన్నీ చెప్తాము బయటకు వచ్చి. అప్పట్లో నేను ఈ విషయం ఆయనతో ఇలా డిస్కస్ చేశాను. ఒక విషయం చెప్తాను, ఉదయం క్లాస్లో మనము కన్యక గర్భవతి అయి కుమారుని కనున నన్ను యెషయా-గ్రంథం 7:14. ఈ సభలో ఉన్నోళ్ళు కానీ బయట ఇది చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్క తెలుగు బైబిల్ మాత్రమే ఉపయోగిస్తూ ఆ వచనాన్ని కరెక్ట్గా వివరించండి. యెషయా-గ్రంథం 7:14 ప్రముఖ వచనం అది.
ఒక తెలుగు బైబిల్ మాత్రమే తీసుకొని ఆ వచనానికి వివరణ ఇస్తూ దానికి న్యాయం చేయండి. అవ్వదు. రేపు చూపిస్తాను మీకు. అసలు తెలుగు బైబిల్లోనే మీకు హోంవర్క్ అనుకోండి, ఈరోజు మీరు కోసేపు పని చేసి రండి రేపటి రాత్రికి. తెలుగు బైబిల్లోనే ఫుట్ నోట్లో ఎన్ని మార్లు మూల భాష ఎన్ని మార్లు లేదు. ఇంకొకటి చెప్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం చదవకండి. దానియేలు గ్రంథం 9:26 తెలుగు బైబిల్ మాత్రమే ఉపయోగిస్తూ ఆ వచనాన్ని వివరించండి ఎవరైనా. కుదరదు. ఓ విషయం చెప్పనా, ఏ వేదాంత కళాశాలలోనైనా లింగ్విస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతారు. భాషాపరమైన జ్ఞానం, భాషను గూర్చినటువంటి ఒక సపరేట్ సబ్జెక్టే బిబ్లికల్ స్టడీస్ అని ఉంటుంది. థియాలజీలో అదొక విభాగం, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అది. బిబ్లికల్ స్టడీస్లో లింగ్విస్టిక్స్ అన్నది చాలా కీలకమైనటువంటి ఆస్పెక్ట్. మనం ఇంతమందికి వాక్యం చెబుతూ మూల భాష అవసరత లేదు అని చెప్పడం విడ్డూరం, విచారకరం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. అక్కడ నంబర్ ఉందా ఒకటి? అద్వితీయ కుమారుడే నంబర్ ఉందా ఒకటి? ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే అన్నదానికి కింద ఫుట్ నోట్లు ఏముంది? అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని ఉంది. అద్వితీయ దేవుడే అని ఉంది. పైనేమో అద్వితీయ కుమారుడే అని ఉంది, కిందేమో అద్వితీయ దేవుడే అని ఉంది. ఏది తీసుకుందాం? అద్వితీయ కుమారుడే అనుంది కనుక కింద అద్వితీయ దేవుడే రాంగా? అద్వితీయ దేవుడే అనుంది కనుక క్రింద అద్వితీయ కుమారుడు అనేది రాంగా? బైబిల్ మనకు క్లూజ్ ఇచ్చింది. పైనున్నటువంటి వాక్య భాగములో ఏదైనా గనుక ఒకవేళ క్లారిటీ లేకపోతే ఆ కింద మీరు ఆధారపడండి అని. మూల భాషల అవసరం ఉందని బైబిలే చెబుతుంది. కుదిరితే రేపు మాట్లాడతాం కాసేపు దాని గురించి. అదే బైబిల్ పట్టుకొని వచ్చి మనం మూల భాష అవసరం లేదనంటే ఎలా? లేదు అని చెబితే ఎలా? వండర్ఫుల్. ఇంకా చాలా మాట్లాడవచ్చు కానీ అక్కడ ఆగిపోతున్నా. ఇది చాలు, వెళ్ళిపోదాం సబ్జెక్ట్లోకి. నిర్గమకాండము 20వ అధ్యాయములో ఉన్న యెహోవా అనే దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వెలుపటికి రప్పించింది నేనే అంటున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఎవరో కాదు, మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు అంటున్నాడు భక్తుడు. ఆయన కంటే గొప్పవాళ్ళమా? ఆయన చేత వ్రాయించిన ఆయన కంటే గొప్పవాళ్ళమా? ఇప్పుడు ఎంత విడ్డూరం అంటే, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదని మీరు అనుకుంటున్నారు అనుకోండి. అబే అది రాంగ్. అది మీరు అనుకుంటున్న దానికంటే గొప్పవాడు. మనమందరము ప్రేమించే యేసు ప్రభు అన్నప్పుడు మనందరం కలిసి పండగ చేసుకోవాలి.
ఎందుకు? మేము అనుకున్న దానికంటే ఆయన గొప్పోడని మనకు వాక్య ఆధారాలతో రుజువులు కనపడుతున్నప్పుడు. ఇక్కడ వాదనలు ఏంటో చెప్పనా? మీరు అనుకుంటున్న దానికంటే యేసుప్రభు గొప్పవాడని చెబుతుంటే కుదరదు కుదరదు కుదరదు, నువ్వు చెబుతున్నంత గొప్పోడు కాదు ఆ యేసుప్రభు అంటున్నారు వీళ్ళు. మీరు ఆలోచించండి, ఏది న్యాయమైందో, ఏ మాట బాగుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకుంటున్న దానికంటే ఆయన గొప్పవాడు అన్నది బాగుందా? మీరు చెబుతున్నంత గొప్పోడేం కాదు అన్నది బాగుందా? ఏది బాగుంది? నేను ఇంతకాలం యేసుప్రభుని ఇలా ఇలా ఊహించుకున్నాను, నాకు వాక్యం ఆయన ఇంకా ఇలా చూపిస్తుంది, నేను ఆనందించొద్దు? ఆధారాలతో యేసుప్రభు ఇంత గొప్పవాడని నేను చెబుతుంటే కాదు కాదు, కిందికి దించు కిందికి దించు కిందికి దించు అంటున్నారు. ఇంతకు నువ్వు క్రిస్టియనేనా అని అడుగుతున్నా నేను రివర్స్లో. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివేనా? ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు తప్పు అని ఒక మాట చెప్పడం ఎవడైనా చెప్తాడు. నాది నువ్వు తప్పు అనేటప్పుడు నీ ఒప్పేంటో చెప్పాలి. డైలాగులు ఏముంది, అనడం ఏముంది? నేను ఆ సహోదరు గురించి మాట్లాడట్లా, ఇప్పుడు టోటల్ అందరి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు చెప్పేది తప్పండి, వాళ్ళు చెప్పేది తప్పండి, వాళ్ళు చెప్పేది తప్పు ఉంటే మరి నువ్వు చెప్పు. సహోదరుడు జేమ్స్ గారు ఒకసారి త్వరలో రాజమండ్రిలో జేమ్స్ గారు యేసు ప్రభు దేవుడు కాదనే వారిని, యేసు ప్రభు నిత్యుడు కాదనే వారందరికీ వారి మినిస్ట్రీ తరపున చర్చకు ఒక ఆహ్వానం పలకబోచున్నాడు. రైటా? నేనేమంటానంటే, మీరు నిజంగా ఆయన దేవుడు కాదనేటువంటి వాదన ఆ వాదనలో కనుక మీకు నిజంగా సత్తా ఉంటే, ఆయన నిత్యుడు కాదు అనేటువంటి మాటలో నిజంగా మీకు అంత పట్టుంటే ఆ చర్చకు రండి. అది బహిరంగ ఆహ్వానం. డేట్స్ కానీ అవన్నీ కూడా వారు తర్వాత ఆలోచించి, ఆ వెన్యూ అంతా ఆలోచించి వారు తెలియజేస్తారు. అందులో రండి. దేవుడు కాదనే వాళ్ళు, నిత్యుడు కాదనే వారు అందరు రండి. దేవుడు నిత్యుడు అని నమ్మేవాళ్ళు కూడా వస్తారు. ఒక క్రమబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా క్రైస్తవ సమాజంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా పెట్టి, వారితో పాటు ప్రజలను కూడా కూర్చోబెట్టి, ఏదో 4 గోడల మధ్య ఆ ప్యానెల్ వాళ్ళు కూర్చొని మాట్లాడడం కాదు. పెద్ద స్థలమే ప్లాన్ చేస్తారు. ప్రజలందరూ వద్దురు, మీరు కూడా వద్దురు. అందరి సమక్షంలో ఆయన దేవుడు నిత్యుడు అని నేను నిలబడతాను, నాతో పాటు ఈ వాదనను ఒప్పుకునే వారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వస్తారు. ఒక ప్యానెల్గా ఆయన దేవుడు కాదు, నిత్యుడు కాదు అన్న ఆలోచనలను నిరూపించగలిగే కెపాసిటీ కనుక మీకుంటే, ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఎవ్రీవన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. అందరికీ టైం చూసుకొనే పెట్టుకుందాం. మాకు ఆ రోజు డేట్లు లేవండి, అందరికి డేట్లు ఉన్నప్పుడే పెట్టుకుందాం. అసలు అలాంటి కార్యక్రమం కొరకు వెరీ ఈగర్లీ వెయిటింగ్, మామూలుగా కూడా కాదు, వెరీ ఈగర్లీ వెయిటింగ్. అది జరగాలని మీరందరూ ప్రార్థన చేయండి. అందుకోసం దేవుడు నేను బలపరచునుగాక. థ్యాంక్ యూ. అక్కడ వాళ్ళు దేవుడు కాదని, ఇక్కడ నిత్యుడు కాదని, ఇక్కడ మేము వచ్చి దేవుడని, మేము వచ్చి నిత్యుడని చెప్పడం కంటే అందరూ ఒక చోటుకు వచ్చేస్తే ఎంత బాగుంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇప్పుడు మొదటి వర్తమానంలో విన్నది, అక్కడికి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఫిలిప్పు అనే శిష్యుడు అడుగుతున్నాడు యేసుప్రభుతో, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా,
యేసుప్రభు వారు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఇంకొకసారి చదువుదాం. ఫిలిప్పు 8వ వచనం. 7వ వచనం కూడా చూసి కిందికి వద్దాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. ఈ మాట ఒక అబ్రహాము గారిని అనమని చెప్పండి. ఈ మాట ఒక మోషే గారిని అనమని చెప్పండి. ఈ మాట ఒక దావీదు గారిని అనమని చెప్పండి. ఆదాము గారితో మొదలు పెడితే మానవ చరిత్రలో ఏ ఒక్కరినైనా ఈ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఫిలిప్పు 8వ వచనంలో, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఈ మాట మనుషులలో ఏ ఒక్కరినైనా అనమని చెప్పండి. ఆ మాట ఎవరనగలరో చెప్పనా? అనే ఆయన ఆ తండ్రితో సమానుడైతేనే అనగలడు. ఆ తండ్రితో సమానుడైతేనే అనగలడు. యూదులకు ప్రతిసారి మింగుడు పడని విషయం ఏంటో చెప్పన యేసు ప్రభు విషయంలో. మా కళ్ళ ముందు ఈయన మానవునిగానే కనపడుతున్నాడు. ఈయన స్టేట్మెంట్లన్నీ నేను దేవుడు అన్నట్టుగా ఉన్నాయి. అది వీళ్ళ బాధ. 5వ అధ్యాయం యోహాను సువార్త 5:18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. మీ అందరికీ తెలుగు వచ్చు కనుక ఈ 18వ వచనాన్ని మనకు చెబుతున్నది ఎవరు ఆలోచించండి. ఆ 18వ వచనాన్ని చదువుచున్న మనకు చెప్పుచున్నది ఎవరు చెప్పనా? ఆ సువార్త పుస్తకాన్ని వ్రాసిన అపోస్తలుడైన యోహాను గారు. అది యోహాను గారు డైరెక్ట్గా చెబుతున్న మాట. అది యేసుప్రభు అంటే నమ్మనోళ్ళు చెప్పే మాట కాదు. అది చూడండి ఒకసారి, కాన్సన్ట్రేట్. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఆ వివరణ మనకి ఇస్తోంది ఎవరు? యోహాను గారు. ఏం చెబుతున్నాడు? ఆయన మాటలలో ప్రజలతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన తనను దేవునితో సమానునిగా చేసుకోవడం అన్నది యూదులు గమనించారు, యూదులు పట్టుకున్నారు. అందువలన ఆయనను చంపాలి, ఆయనను చంపాలి. అందుకు చంపాలి. ఈ క్లారిటీ మనకి ఇస్తోంది యోహాను గారు. అంటే దేవునిని సొంత తండ్రి అనంటే, దేవుణ్ణి సొంత తండ్రి అనంటే తాను దేవునితో సమానమని చెప్పుకోవడమే అన్న క్లారిటీ ఎవరికి ఉంది? యూదులకు ఉంది. మరి సమానుడైతే ఆయన్ని తండ్రి అని ఎందుకు అంటున్నాడండి
అది రేపు మాట్లాడతాను. సమానుడైతే ఈయన కుమారుడు ఎందుకు పిలువబడుతున్నాడండి, అది రేపు మాట్లాడుకుందాం. ముందుగా దేవుడు నా సొంత తండ్రి అని అనడమే యూదుల ఆలోచనలలో ఏమని, దేవునితో సమానుడిగా చేసుకోవడం అని. అలాగని ఇది కేవలం యూదుల అభిప్రాయమే కాదు, అది నిజం అంటున్నాడు ఈ యొక్క పుస్తకాన్ని వ్రాసిన అపోస్తలుడైన యోహాను గారు. ఆయన కాదు, ఈయన కాదు, కానీ ఈయన ఆయనకేమై ఉన్నాడు, సమానుడై ఉన్నాడు. మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం. మనకు బాగా తెలిసిన మొదటి వచనం, మనకు బాగా తెలిసిన మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరొకసారి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని కనపడుతుంది. అసలు ఈ పుస్తకానికి ప్రారంభ వచనమే అది, ఆయన దేవుడు అని చెప్పడం. అసలు యోహాను సువార్త కాన్సెప్టే ఒక రకంగా అదే. ఆయన మీరు అనుకుంటున్న సామాన్యుడు కాదు, ఆయన మీరందరూ అనుకుంటున్న సామాన్యుడు కాదు, ఆయన సమానుడు. అది కాన్సెప్ట్. ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయిగా. ఈ 66 పుస్తకాలు ఒక క్రమములో మనకి ఇవ్వబడ్డాయి. ఆ క్రమాన్ని వర్గీకరణ క్రమము అని అంటారు, కేటగారికల్ ఆర్డర్. పంచకాండాలన్నీ ఒకవైపు, చరిత్ర పుస్తకాలన్నీ తరువాత, కావ్య గ్రంథాలన్నీ తరువాత, ప్రవక్తల పుస్తకాలన్నీ తర్వాత. ఇది కేటగిరీ. కాండాలు, చరిత్ర, కావ్య, ప్రవక్తల పుస్తకాలు. అయితే బైబిల్ చదవడానికి మరొక క్రమం ఉంది, దాన్ని కాలవృత్తాంత క్రమము అని అంటారు, క్రొనలాజికల్ ఆర్డర్. ఉదాహరణకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు అనే పుస్తకాలు కీర్తనల గ్రంథం కంటే ముందు ఉంటాయి. హగ్గై, జకర్యా, మలాకి అనేవి లాస్ట్లో ఉంటాయి. మనము వర్గీకర క్రమములో చదివితే అవి ఎప్పుడు లాస్ట్లోనే చదువుతాం. కానీ ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, హగ్గై, జకర్యా, మలాకి అనే పుస్తకాలు మనం అన్నిటినీ దాదాపుగా ఒకే సమకాలీన లేదా ఒకే కాలానికి చెందిన పుస్తకాలు. కొంచెం అటో ఇటో ఒకే స్టేజ్కి సంబంధించిన పుస్తకాలు, ఒకే పీరియడ్కి చెందినటువంటి పుస్తకాలు అని గుర్తించి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, హగ్గై, జకర్యా, మలాకి వాటన్నిటినీ ఒకేసారి మనం చదవగలిగితే, దానికి కూడా ఒక ఆర్డర్ ఉంది మళ్ళీ, దాన్ని కాలవృత్తాంత క్రమములో బైబిల్ చదవడం అని అంటారు. అలా చదివితేనే కొన్ని అర్థమవుతాయి, అలా చదవకపోతే అర్థం కావు. క్రొనలాజికల్ ఆర్డర్ చదివితే ఎజ్రా గ్రంథం ఒకటేసారి మొత్తం చదవకూడదు, అందులో కొంచెమే చదివి ఆగి తర్వాత వేరే పుస్తకాన్ని చదివి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంత పోర్షన్ చూసుకొని మళ్ళీ ఇంకొక పుస్తకానికి వెళ్ళి ఇలా చదవాలి. అలా ఒకవేళ 66 పుస్తకాలను ఒకవేళ కాలవృత్తాంత క్రమంలో చదవాల్సిన అవసరత మనకు ఏర్పడితే, పోనీ చదవాలనుకుంటే మనం మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పన బైబిల్ని? ఆదికాండం 1:1 కాదు, యోహాను సువార్త 1:1. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అన్నది ముందా సంఘటన? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏది ముందటి కాలానికి చెందింది చెప్పండి? దేనికి సీనియారిటీ ఉంది? యోహాను 1:1 ఉన్న విషయానిక, ఆదికాండం 1:1 ఉన్న విషయానిక?
సృష్టి సృజింపబడము అన్నది ముందటిదా, యేసు ప్రభు ఉండుట అన్నది ముందటిదా? చెప్పండి. యేసు ప్రభు ఉండుట అన్నదే ముందటిది. క్రోనలాజికల్ ఆర్డర్లో బైబిల్ చదివితే వీ హ్యావ్ టు స్టార్ట్ ద బైబిల్ విత్ జాన్ 1:1. ఏ థియలాజికల్ స్కాలర్ని అడిగినా అదే చెబుతాడు. క్రోనలాజికల్ ఆర్డర్ పైన అవగాహన ఉన్న ఏ క్రైస్తవ బోధకుడైనా అది కరెక్ట్ అనే చెప్పాలి. అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో బైబిల్ చదివితే బైబిల్ దేంతో స్టార్ట్ అవుతుందో చెప్పనా? యేసు ప్రభు దేవుడు అనే మాటతో స్టార్ట్ అవుతుంది. క్రోనలాజికల్ ఆర్డర్ అనేదే తప్పు అంటావా? అది కూడా తప్పు అంటే ఫస్ట్ తమరు వెళ్ళి ఒక చిన్న కాలేజ్లో, ఏదైనా సరే మంచి కాలేజ్, ఎల్కేజీ దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి థియాలజీని. ముందు ఇవన్నీ అర్థం కావు, ఈ భాష అసలు అర్థం కాదు. బైబిల్ ఎలా చదవాలి అన్న పాఠంతో నువ్వు స్టార్ట్ చేస్తే, అది చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా చెబితే, అది మనకు కరెక్ట్గా ఎక్కితే, అప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ అనేది ఒకటి ఉందని అర్థమవుతుంది. ఇంకొక 15 నిమిషాలు ఉంది, ఇంకొక 15 minutes, పావుగంట మాట్లాడుకుందాం. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు వ్రాసిన పత్రిక. ఈ పత్రిక పౌలు గారు ఎందుకు రాస్తున్నారు చెప్పనా? ఈ పత్రిక పౌలు గారు రాయడానికి గల కారణం, ఆ రోజుల్లో ఈ పత్రిక వ్రాసే సమయానికి, ఆ కాలంలో ఒక తత్వశాస్త్రము ఆనాటి ప్రజల విశ్వాసాలపై బాగా ప్రభావము చూపుతున్న రోజులు అవి. నాస్టిసిజం అంటారు దాన్ని, నోస్తిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని నమ్మే వారిలో 3 గ్రూప్స్. రెడీ? ఆన్ ద స్క్రీన్ గ్రూప్స్ చూపించు, చూడండి. నోస్తిక సన్యాసులు, నాస్టిక్ అసెటిక్స్ అని అంటారు. వీళ్ళు, నేను డీప్కి వెళ్ళను కానీ, వివాహము వద్దు, వివాహాన్ని మనం నిషేధించాలి అనే ఆలోచన కలిగిన వారు. జస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, నోస్తిక భోగ ప్రియులు. మొదటి గ్రూప్కి కంప్లీట్గా వీళ్ళు వ్యతిరేకం అన్నమాట. నాస్టిక్ హీడనిస్ట్స్ అంటే వివాహమే వద్దనే వాళ్ళు బతికినంతకాలము చచ్చిపోయేంతవరకు ఎంజాయ్ చేసి రావాలి, సుఖం అని చెప్పే మరొక బృందం ఇది. 3వ గ్రూప్ చూద్దాం. నోస్తిక క్రైస్తవులు, నాస్టిక్ డోసెటిస్ట్స్. ఇది సమాచారం కోసం. ఇప్పుడు నన్ను చూపించు. మీరందరూ తెరిచిన కొలస్సీ పత్రిక అర్థం కావాలంటే వీళ్ళ గురించి కనీసం ఇంతైన అవగాహన మనకు అవసరం. అప్పుడే కొలస్సీ పత్రిక మనకు అర్థమవుతుంది. ఎందుకు అని అడిగితే, కొలస్సీ అనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలపై ఈ నోస్తిక భావాల ప్రభావం బలంగా పడడం స్టార్ట్ అయింది. ఈ నోస్తిక భావాలలో రకరకాలు ఉన్నాయి. అందులో ఒక రకం చెబుతాను, ఎందుకంటే నోస్తిక విశ్వాసము కలిగిన క్రైస్తవులు కూడా ఉన్నారు అని మనం చూసాం. ఒక గ్రూప్, అందులో వారు తెచ్చిన ఒక భయంకరమైనటువంటి బోధ, యేసుక్రీస్తు అంటే ఆయన పరలోకానికి చెందినవాడే, కాకపోతే ఆయన ఒక దేవదూత లాంటివాడు. ఎలాంటివాడు? ఒక దేవదూత లాంటివాడు, ఒక ఏంజల్ క్యాడర్కి చెందినవాడు, ఒక దూతల ఆ యొక్క ర్యాంక్కి చెందినవాడు అని కొలస్సీ సంఘములో ఉండే క్రైస్తవులపై వీరి బోధల ప్రభావం నెమ్మదిగా
బలంగా పడడం జరుగుతోంది. ఎక్కడో చెరసాలలో ఉన్నటువంటి, హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి ఆయనకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎపఫ్రా అనేటువంటి దైవ సేవకుని ద్వారా. అది తెలుసుకున్న ఆయన యేసుక్రీస్తు ప్రభు మీరు అనుకుంటున్నట్టుగా దూతల ర్యాంక్లో ఉన్నవాడు అని అనుకుంటే ఆయన సృజింపబడిన వాడు అవుతాడు. దూతలు సృజింపబడ్డారేనా? దూతలు సృజింపబడిన వారేనా? దూతలు కలుగజేయబడిన వారేనా? కొలసీ సంఘస్థులు యేసుక్రీస్తు అంటే కలుగ చేయబడిన వాడు, లేకపోతే సృజింపబడిన వాడు, ఒక దూతల క్యాడర్కి చెందినవాడు అనేటువంటి, అంటే ఉద్భవించాడు, ప్రసరించాడు అంటే ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఒక సుప్రీం గాడ్ ఎవరైతే ఉంటారో, ఒక దేవుడు ఎవరైతే ఉంటారో, ఆయనలో నుంచి అలా ఉద్భవించిన వారే దేవదూతలైతే, ఒక సుప్రీం గాడ్లో నుంచి, ఆ దేవునిలో నుంచి ఉద్భవించిన వారే లేదా ప్రసరించిన వారే దేవదూతలైతే, ఆ దేవదూతలలో ఒకడే ఈ యేసుక్రీస్తు. ఆయన వచ్చి మంచి బోధలు చేసి వెళ్ళాడు. యాక్చువల్లీ వచ్చి మంచి బోధలు చేసాడు అనేటువంటి గ్రూప్ వేరు. మళ్ళీ ఈయన ఏంజిల్ కేటగిరీకి చెందినవాడని చెప్పే ఒక బోధ ఈ నోస్తిక సిద్ధాంతములో ఒక బోధ. క్రైస్తవులు దాన్ని ఆపాదించుకొని చేస్తున్నటువంటి బోధలు. ఇప్పుడు ఈ పత్రికలో ఆ దుర్బోధను ఖండిస్తూ పౌలు గారు సత్యబోధను స్థాపిస్తున్నాడు. ఆయన చెబుతున్న సత్యం ఏమిటో మొదటి అధ్యాయము 15-16 వచనాలు 17వ వచనం వరకు చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. చూడండి ఆ ఇంటెన్షన్. అది ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మీరు అనుకుంటున్నట్టుగా ఏంజెల్ కాదు. ఒక దూత అయితే ఎగ్జాక్ట్గా దేవునిగా చూపించడం అసాధ్యం. కారణం, దేవుడు అంటే అనంతుడు, దూత అంటే పరిమితుడు. ఒక అనంతుడైన దేవునిని ఎగ్జాక్ట్గా ఒక పరిమితుడైన దూత చూపించడం కుదరని పని. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎందుకు ఆయన దేవుని స్వరూపం నువ్వు ఎలా చెప్పగలవని అడిగితే ఆయన ఇస్తున్న ఆన్సర్ ఏంటో చూద్దాం. 16వ వచనం నుండి, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు. ఆకాశం అంటే ఈ ఆకాశం అనుకుంటున్నారేమో. హెవెన్ అంటే పరలోకం కూడా. భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు. అడుగుతున్న ప్రశ్న సభను, ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభు యందు. ఆయన యందు సృజింపబడెను. నెక్స్ట్, సర్వమును ఆయన ద్వారా. నెక్స్ట్, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయనను బట్టి అంటే ఇంగ్లీష్లో చూపిస్తున్నాడు చూడండి స్క్రీన్ మీద. For in him all things were created, things in heaven and on earth, visible and invisible, whether thrones or powers or rulers or authorities, all things have been created. అక్కడ చూడండి, through him and for him అంటే అర్థం ఏంటో చెప్పనా? ఆయన ద్వారాను ఆయన నిమిత్తము. ఫర్ హిమ్ అంటే ఆయన కొరకు, ఫర్ హిమ్ అంటే ఆయన కొరకు. అసలు ఆయన ద్వారా మాత్రమే కాదు ఇవి కలుగజేయబడింది. వీటన్నిటిని కలుగజేసింది మాత్రమే కాదు ఆయన. ఏం చెప్తున్నాడు పౌలు గారు? మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఒక దూత క్యాడర్ అనుకుంటే
ఆయన కలుగ చేయబడిన వాడు అవుతాడు, మరొకరి మీద ఆధారపడిన వాడు అవుతాడు కాదు. ఆయన ఆధారపడేవాడు కాదు, అన్నిటికీ ఆధారభూతుడు అంటున్నాడు కింద. ఆయన అన్నిటినీ కలుగ చేసినవాడు. ఆయన వాదన ఏంటి? పౌలు గారు ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆయన కలుగ చేసిన వాడే కానీ కలుగ చేయబడిన వాడు కాదు. ఈ ముక్క మీకు అర్థం కావాలంటే ముందు కొలసీ పత్రిక ఎందుకు రాసిన అర్థం కావాలి. ఈ సత్యం మీకు అర్థం కావాలంటే ఆ పత్రిక వెనకలో ఉన్న నేపథ్యం అర్థం కావాలి. ఒక పత్రిక చదివేటప్పుడు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఏ కారణం కొరకు రాశారు, ఇవన్నీ ఏమొద్దా? ఆ మధ్య నుంచి ఒక్క ముక్క అట్లా తీసుకొని వచ్చి ఫైటింగ్కి వస్తారా? దాన్ని రీడింగ్ ద టెక్స్ట్ ఇన్ ఐసోలేషన్ అని అంటారు. అక్కడ సందర్భానంతటిని పక్కన పెట్టి ఒక్క ముక్కను మాత్రం బయటికి తీసుకొని వచ్చి దానికి ఏదో కలరింగ్ ఇచ్చి దానికి ఒక కవరింగ్ ఇచ్చి, ఏంటి మీరు మాట్లాడేది? చిన్న 2 నిమిషాలు ఈ పత్రిక వెనకలో నేపథ్యం మీకు చెప్పగానే మీకు కూడా సింపుల్గా అర్థమైపోతుంది. చూడండి, ఆ వచనం ఎందుకు రాశాడు. కొలసీలారా, ఎవడో దారిని పోయేవాడు వచ్చి ఆయన దూత క్యాడర్ అని చెప్తే నమ్ముతారా? వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే, అంటే దూతలు కూడా మనకు సహాయపడుతున్నారు కనుక దూతలను కూడా మనం ఆరాధించాలి. ఇదొక జబ్బు, మళ్ళీ ఎక్స్ట్రా జబ్బు. చూద్దామా 2వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. కొలసీలకు ఉండేటువంటి ప్రాబ్లం అక్కడ కనపడుతోంది. 2:18 అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. ఏ ఆరాధన యందు ఇచ్చ కలిగి? దేవదూత ఆరాధన యందు. వీళ్ళకి వచ్చి చెప్పేటోళ్ళందరూ అదే చెప్తున్నారు. దూతలు ఈరోజు మనకెంతో హెల్ప్ చేస్తున్నారు. దూతలు ఆ దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి లేదా చూడని వాటిని గూర్చి, కింద ఫుట్ నోట్లో, గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. జాగ్రత్త, అది దుర్బోధ. ఆయన కలుగ చేయబడిన వాడు అని చెప్పడం అన్నది దుర్బోధ. అది ప్రమాదకరమైంది. ఆ కొలసీలు ఆ దుర్బోధలోనికి జారిపోతుంటే వారిని సరిచేయడానికే రాయబడినటువంటి పత్రిక ఇది. అదే 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్త. ఎందుకంత హెచ్చరిక? మీ సంఘము, నేను విన్న సమాచారమును బట్టి మీ సంఘం ఒక దుర్బోధలోనికి జారిపోతుందని నేను గ్రహించి ఈ పత్రికను, నేను లోపలున్న పత్రిక బయటికి పంపిస్తున్నాను మీ వరకు. ఎందుకు? యేసుక్రీస్తు అంటే మీరేమనుకుంటున్నారు? తక్కువ క్యాడర్కి చెందినవాడా? దూతల క్యాడర్కి చెందినవాడా? అదా మీ ఆలోచన? అలాగైతే ఆయన ఎవరో మీకు తెలియాలి అని చెబుతున్నాడు. ఎవరు ఆయన అని అడిగితే సమస్తము 16వ వచనం 1వ అధ్యాయం, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా, సర్వమును ఆయనను బట్టి, అంటే ఆయన కొరకు సృజింపబడెను. సృష్టింపబడినవన్నీ ఆయన కొరకే సృష్టించబడ్డాయి అంటే మీనింగ్ ఏమిటి? సృజింపబడినవన్నీ ఆయన కొరకే సృజింపబడ్డాయంటే మీనింగ్ ఏమిటి? సృష్టి సృజింపబడింది ఎవరి కోసం? సండే స్కూల్ పిల్లలు అడిగినా చెప్పరు. సృష్టి సృష్టింపబడింది ఎవరి కొరకు? దానిని కలుగజేసిన ఆయన కొరకు. ఈ సృష్టిని కలుగజేసిన ఆయన సృష్టికర్త అయిన దేవుడు. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు దొరా, ఉన్నవాడు.
ఆ స్క్రీన్ మీద చూడండి. హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్. హీ వాజ్ కాదక్కడ, హీ ఈజ్ ఉన్నవాడు, హీ ఈజ్ ఉన్నవాడు, ఉన్నవాడు 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 అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి, కొంచెం ఆలోచన చేసి. ఉన్నవాడనే టైటిల్ ఎవరిది? దేవునిది కాదు, తండ్రిది కాదు, తండ్రిది. మరి యేసుప్రభుని కూడా ఉన్నవాడు అంటున్నాడు ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ ఇద్దరు ఏమై ఉన్నారు? సమానులు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. రేపు కూడా దీని గురించి మనం మళ్ళీ ధ్యానం చేస్తాం. అప్పుడు మనం ఆలోచించబోయే వేరేవి. అయితే ఇప్పుడు 16వ వచనంలో మనం ఏమైతే చదువుకున్నామో, సర్వమును ఆయన యందు సృజింపబడేను, ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడను. ఎవరి గురించిది? ఎవరి గురించిది? యేసు ప్రభు గురించి. ఆయన గురించి ఇక్కడ ఏ పదాలైతే వాడబడ్డాయో అవి మనసులో పెట్టుకొని ఒకసారి రోమాపత్రికకి వెళ్ళేసి వద్దాం. వెళ్ళేసి రావడం కాదు, వెళ్ళేసి వెళ్ళిపోవడమే, అంటే ముగింపు ప్రార్థనలోకి. రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 36 వచనములు చూద్దాం. 33 నుంచి 36. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. అక్కడ దేవుడు అనే పదాన్ని మనసులో పెట్టుకోండి. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చెప్పండి. 33వ వచనంలో కనబడుతున్న దేవుడు, 34వ వచనంలో కనబడుతున్న ప్రభు ఒకరేనా? ఈ ప్రభువే ఆ దేవుడుగా, ఆ దేవుడే ఈ ప్రభువుగా? వెరీ గుడ్. 35. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఇప్పుడు చూడండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, అండర్లైన్ చేయండి అన్నమాట. ఆయన ద్వారాను అండర్లైన్ చేయండి అన్నమాట. ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఇంగ్లీష్లో కూడా చూపిస్తున్నాడు చూడండి. ఫర్ ఫ్రమ్ హిమ్, ఆయన మూలమునను, అండ్ త్రూ హిమ్, ఆయన ద్వారాను, అండ్ ఫర్ హిమ్ ఆర్ ఆల్ థింగ్స్ అన్నాడు. ఈ పదాలన్నీ ఇందాక ఎక్కడో చదివి వచ్చాము ఇప్పుడే. ఆ పదాలు చూడండి అక్కడ. త్రూ హిమ్, ఫర్ హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్. ఒకసారి నువ్వు కొలసి 1:16 ఇంగ్లీష్ చూపించు. త్రూ హిమ్, ఫర్ హిమ్. కొలసి 1:16 చూడండి అక్కడ. అక్కడ చూడండి లాస్ట్. ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ త్రూ హిమ్. చదవండి సార్. ఫర్ హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్. ఎవరి గురించి అది? ఎవరి గురించి అది? కొలసి 1:16 ఎవరి గురించి? ఎవరైనా యేసు ప్రభు గురించి అనే చెప్పాలి. యేసు ప్రభు గురించి చెబుతూ కలిగినవన్నీయు, కలిగి ఉన్నవన్నీయు, కలుగ చేయబడినవన్నీయు ఆయన ద్వారా, ఆయన కొరకు, అంటే ఆయనను బట్టి, కొరకు, ఆయన నిమిత్తము, ఫర్. అదే పదాలు, అదే పౌలు భక్తుడు రోమా పత్రికలో ఎవరికి అప్లై చేస్తున్నాడు చూద్దాం రండి. 36వ వచనం, చివరి వచనం అది. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఫ్రమ్ హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి ఆమేనని. ఎవరికి మహిమ కలగాలి? ఎవరి ద్వారా, ఎవరి నిమిత్తము అన్నీ కలుగజేయబడ్డాయో. నువ్వు రోమాపత్రిక తీయకూడదు, స్క్రీన్ మీద నుంచి పెట్టు.
ఎవరి ద్వారా, ఎవరి నిమిత్తము సమస్తము కలుగజేయబడ్డాయో ఆయనకు యుగముల వరకు ఏమి కలగాలి? మహిమ. ఈ పదాలన్నీ ఎవరికి అప్లై చేశాడు కొలసీ పత్రికలో? ఇప్పుడు కాసేపు రోమాపత్రిక తండ్రి గురించి అండి, ఓకే, నో ప్రాబ్లం. మరి కొలసీ పత్రిక ఎవరి గురించి చెప్పండి? కొలసీ పత్రిక ఎవరి గురించి? చచ్చిన టేస్ట్లో అనాల్సిందే మీరు, వేరే ఆప్షనే లేదు. అంటే తండ్రి గురించి ఏ పదాలైతే వాడుచున్నాడో అదే పౌలు భక్తుడు మరొక పత్రికలో ఎవరికి అప్లై చేసి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు గురించి. ఎందుకో చెప్పనా? వారిద్దరూ వ్యక్తులుగా వేరేమో, వారిద్దరూ సారములో ఒక్కటై ఉన్నారు, ఒక్కటై ఉన్నారు. అందుకే నన్ను చూస్తే ఫిలిప్పు తండ్రిని చూసినట్టే. కారణం వాళ్ళిద్దరూ వ్యక్తులుగా వేరువేరు, సారముగా ఒక్కటే. విషయం ఏంటంటే, మొదటి వర్తమానంలో ఎవరి గురించి విన్నాం? పరిశుద్ధాత్ముని గురించి. ఆయనను కూడా కలిపితే ఈ ముగ్గురు వ్యక్తులుగా వేరేమో కానీ ఆ ముగ్గురు ఒక్కటై ఉన్నారు. అందుకే బైబిల్ మనకు దేవుడొక్కడే అని చెబుతూ ఆ ఒక్క దేవునిలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వములో ముగ్గురున్నారు. కొన్ని సందర్భాలు ఒకరి గురించి మాట్లాడితే, మరికొన్ని సందర్భాలు మరొకరి గురించి మాట్లాడితే, మరికొన్ని సందర్భాలు మరొకరి గురించి మాట్లాడితే, ఆ మాట్లాడే సందర్భాలలో వారి గుణాలపై మీరు ఫోకస్ చేయగలిగితే, వారి నేచర్ స్వభావంపై మీరు ఫోకస్ చేయగలిగితే, వాళ్ళ గుణాలు ఆ ముగ్గురి లక్షణాలు, ఆ ముగ్గురి స్వభావం ఒక్కటిగానే ఉంటుంది. అందులో కొంచెం హెచ్చు, అందులో కొంచెం తగ్గు, పొరపాటున కూడా ఉండదు. బైబిల్ చూపిస్తున్న ఈ దేవునికి, ఏ దేవునికి? బహుళత్వ ఉనికి కలిగున్న ఈ దేవునికి యుగముల వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మీరు నన్ను నీ దేవుడు గొప్పోడా అన్నారనుకోండి, నన్ను అడిగారనుకోండి, నేను సింపుల్గా నా దేవుడు గొప్పోడని అంటాను. నా దేవుడు గొప్పవాడని నేను చెప్పేటప్పుడు నేను పలికే దేవునిలో నా మనసులో ముగ్గురున్నారు, బహుళత్వం. ఒకరు తండ్రిగా పిలువబడుచున్నారు, ఒకరు కుమారునిగా పిలువబడుచున్నారు, ఒకరు పరిశుద్ధాత్మగా. ఈ మూడు పేర్లు వాళ్ళకున్న ఐడెంటిటీస్. రేపిస్తాను క్లూ దీని గురించి, ఏం బాధపడకండి. ముగ్గురు సమానులైతే ఈయనెందుకు తండ్రి అయ్యాడు, ముగ్గురు సమానులైతే ఈయనెందుకు కుమారుడయ్యాడు? ఫస్ట్ ఇక్కడ వరకు రండి, అక్కడికి వెళ్దాం రేపు. ఈ రాత్రి ఇక్కడి నుంచి మీరు వెళ్ళే ముందుగా మనసులో ముద్రించుకొని వెళ్ళవలసింది, బైబిల్లో కనబడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన ముగ్గురు నిత్య సమానులైన స్థితి కలిగిన దైవిక వ్యక్తులు. వారు ఒక్కటిగా ఉన్నారు. ఈ ముగ్గురు వారి స్వభావములో, ఈ ముగ్గురు వారి లక్షణాలలో, ఈ ముగ్గురు వారి గుణాలలో 100కు 100% ఒక్కటై ఏకమై, ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఆ దేవునినే మనము పూజిస్తున్నాం. మనం పూజించే దేవునిలో బహుళత్వం ఉంది, అందులో ముగ్గురు. విషయం ఏంటంటే, మహిమ ఎవరికి కలగాలి? ఎవరి ద్వారా అయితే అన్నీ కలుగజేయబడ్డాయో, ఎవరి కొరకైతే అన్నీ కలుగజేయబడ్డాయో ఆయనకు సమస్త మహిమ. ఎవరి ద్వారా, ఎవరి యందు, ఎవరి నిమిత్తమని మొత్తం బైబిల్ అంతటిని తీసుకుంటే ఆ సృష్టి అన్నది ముగ్గురు చేతుల మీద కలుగ చేయబడింది. గుర్తుపెట్టుకుందాం, సృష్టి ఎందరి చేత చేయబడింది? ఈ ముగ్గురి చేత.
ఈ ముగ్గురి కలయికతోనే ఏ పనైనా జరుగుతుంది. అది క్రియేషన్ అయినా, సాల్వేషన్ అయినా, ఇంకేదైనా. క్రియేషన్ అయినా, సాల్వేషన్ అయినా ఈ ముగ్గురు కలిసే చేస్తారు, వేరువేరుగా కాదు. యేసుప్రభు నిత్యుడా, యేసుప్రభు దేవుడా? అసలు పౌలు గారు దేవుడు కాదు, నిత్యుడు కాదు అన్న దుర్బోధలోనికి జారిపోతున్న వారికే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ అంటే గుర్తొస్తుంది, పలానా సహోదరుడు ఇది చెప్పి ముగిస్తాను. 3 ఏండ్ల నుంచి నాతో మాట్లాడుతుండగా నా గురించి, నేను చెబుతున్న వీటి గురించి బోధిస్తుంటే నేను భయపడిపోయి యూట్యూబ్ ఛానల్లో నుండి నేను క్రీస్తు దైవత్వం గురించి, కుమారత్వం గురించి ఆ వీడియోలన్నీ నేను దాచిపెట్టేసి పక్కన పెట్టేసి డెలీట్ చేశాను, మాయ చేశాను లేదా మరుగు చేశానని చాలా బాధపడుతున్నాడు. విషయం ఏంటంటే ఆయన సరిగ్గా వెతకలా, మన ఛానల్ సరిగ్గా వెతికింటే కనబడేది. నేను చాలా వెతికాను, కానీ నేను మాట్లాడినప్పటి నుంచి ఆ వీడియోలన్నీ, ఇంతకుముందు నేను మాట్లాడిన క్రీస్తు దైవత్వం గురించి, ఇంతకుముందు నేను మాట్లాడిన క్రీస్తు నిత్యత్వం గురించి మాట్లాడినవన్నీ ఆయన దెబ్బకు నేను భయపడి ఇవన్నీ తీసేశాను అన్నట్టుగా కూడా చెప్పుకుంటున్నాడు. పలానా సహోదరుడికి నేను చెబుతున్నది ఏంటంటే, మీరు అంత వెతికాల్సిన అవసరం లేదు, అప్పుడే మాకు ఫోన్ చేసింటే మీకు లింకులు టకటగా పెట్టేవాళ్ళు. అవి ఉన్నాయి, మీకు కనబడలేదు అంతే, తీసింది లేదు, పోయింది లేదు. అసలు ఆ తప్పుడు బోధలను త్రోసిపుచ్చడానికే కదా అవి పెట్టింది. మరి ఆ తప్పుడు బోధలను బట్టి ఇవి ఎందుకు తీస్తాం? విచిత్రం, కామెడీ కాకపోతే. అందుచేత ఈ వాక్యం వింటున్న మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రేమించేవారైతే ఆయనను తగ్గించి చూపించే బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెప్పేవారికి వినే మనసుంటే వారితో మీరు పంచుకోండి. వాళ్ళకి నిజంగా వినే మనసు ఉంటే ఆలోచిస్తారు. కాదు మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు అనుకోండి, జెండాకు జై. నమస్కారం. మీలో ఎంతమందికి ఆనందంగా ఉంది యేసు ప్రభు నిత్యుడు అని మీరు వింటున్నందుకు, యేసు ప్రభు దేవుడు అని వింటున్నందుకు? ఈ ఆనందం ఇంకా గొప్పగా అభివృద్ధి చెందునుగాక. ఆమె నన్నోళ్ళందరూ రేపు వచ్చేయండి, మిస్ అవ్వకుండా. నేను ఒక్కరిని అందాం అనుకుంటే సహోదరులు 5 తీసుకొని రావాలంటే ఒక్కొక్కరిని, మరి రౌండ్ పడుతుందో పట్టదో. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడతాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించేటువంటి పరిశుద్ధమైనటువంటి గొప్ప దేవ, నిత్యుడైన దేవ, మీకు స్తోత్రం. మీరు తండ్రిగా ఎందుకు పిలువబడుచున్నారు, కుమారుడిగా ఆయన ఎందుకు పిలువబడుచున్నాడు, పరిశుద్ధాత్మగా ఆయన ఎందుకు పిలువబడుచున్నాడు, ఈ అవగాహన లేక మీ అస్తిత్వ స్థితిని తగ్గించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ సభల ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. వినబడుతున్న ఈ మాటలన్నీ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను ఆలోచింపజేయనట్లుగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. కఠినమైన మనసుతో తండ్రి, మరి సత్యాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఎవరు ఉండకుండా, నేను నమ్ముకున్న, నేను ప్రేమించే నా యేసుక్రీస్తు ప్రభు నేను అనుకున్న దానికంటే గొప్పవాడు కదా అని ఆనందించే మంచి మనసును అందరికీ ప్రసాదించమని, ఏ ఉద్దేశంతో అయితే నిర్వాహకులు ఈ యొక్క సభలను ఏర్పాటు చేస్తున్నారు, నిస్వార్థమైన వారి ఉద్దేశాన్ని తండ్రి మీ మహిమార్థమై సఫలీకృతం చేయమని, తిరిగి ఎవరి ప్రాంతాలకు వారు వెలుచుంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికీ అనుగ్రహించమని, రేపటి పగటి వేళ తరగతులు, రేపు రాత్రి సభ మీ హస్తాలకు అప్పచెప్పుచు యేసు ప్రభువారి, నిత్యదేవుడైన యేసు ప్రభువారి మహిమగల నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు,
పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ కృప సహవాసములు కూడిన మనందరితో లైవ్ ద్వారా వీక్షిస్తూ దూర ప్రాంతాల నుంచి మేలులు పొందుతున్నటువంటి మన ప్రియులతో సార్వత్రిక సంఘం అంతటితోను సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.